Hey guys, welcome back to my YouTube channel. This is Ashrita. మా డాడీ ఎక్స్ప్రెషన్ అబ్బా మళ్ళీ స్టార్ట్ చేసిందిరా బాబు అన్నట్టు పెట్టిను. సో ఇన్ టుడేస్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు విజయవాడ కనకదుర్గ మాత టెంపుల్ అండ్ అక్కడ నుంచి నేను చీరాల బీచ్కి కూడా వెళ్తున్నాను. సో ఐ హ్యావ్ విజిటెడ్ దిస్ బీచ్ అ కపుల్ ఆఫ్ టైమ్స్, కాకపోతే చాలా ఇయర్స్ అయిందనమాట. కోవిడ్ ముందు వెళ్ళాను. సో మేము ఫస్ట్ వెళ్ళి విజయవాడ కనకదుర్గ మాత దర్శనం చేసుకొని అక్కడ నుంచి బీచ్కి వెళ్ళి అక్కడ ఒక డే స్టే ఉండి రిటర్న్ అవ్వబోతున్నాం అనమాట. సో come along with us, let's go and explore the beautiful Chirala beach. Rajkumar garu, Sarita garu, Dikshit garu, గుడ్ ముగ్గురు ప్రెసెంట్ ఉన్నారు. సో లెట్స్ గో. ఈ ట్రిప్లో మాతో పాటు భానుతేజ అంకుల్ అండ్ హిస్ ఫ్యామిలీ కూడా జాయిన్ అయ్యారనమాట. భానుతేజ అంకుల్ ఈజ్ మై డాడ్స్ బెస్ట్ ఫ్రెండ్ సిన్స్ హిస్ చైల్డ్హుడ్. మా అంకుల్ వాళ్ళతో కలిసి మేము గోకర్ణకి వెళ్ళాము అండ్ గాన్గాపూర్కి కూడా వెళ్ళామన్నమాట. ఈసారి చీరాల బీచ్కి వెళ్తున్నాము. ఎర్లీ మార్నింగ్ 1 కలా ఇంట్లో నుంచి స్టార్ట్ అయ్యామన్నమాట. సో విజయవాడకి వెళ్ళేసరికి మార్నింగ్ 7 అయింది. మార్నింగ్ 7 o'clock కూడా గుడిలో ఎంతమంది జనాలు ఉండే తెలుసా, ఫుల్ రష్ ఉండే అనమాట. కానీ దర్శనం అయితే బాగా జరిగింది. ఫ్రీ దర్శనంలోనే వెళ్ళిపోయాము, కానీ ఫాస్ట్గా జరిగింది అనమాట. ఎక్కడ ఆగలేమన్నమాట, లైన్ ఎక్కడ ఆపలేరు, కంటిన్యూస్ మూమెంట్ ఉండి అమ్మవారి దర్శనం చేసుకొని నెక్స్ట్ మేము పానకాల నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళాము. సో పానకాల నరసింహస్వామి టెంపుల్ విజయవాడ దుర్గామాత టెంపుల్ నుంచి ఒక 10 to 12 kilometers ఉంటుంది. ఇది ఒక కొండ మీద ఉంటుంది అనమాట. నరసింహస్వామి మౌత్ ఓపెన్ చేసి ఉంటుంది అనమాట. సో దేవుడికి పానకం పోస్తుంటే గటకటకని సౌండ్ వస్తుంది అనమాట. గుటక మింగిన సౌండ్ వస్తుంది. లక్ష్మీ నరసింహస్వామి గుటక మింగిన సౌండ్ వస్తుంది అనమాట ఇక్కడ. సో నా చిన్నప్పటి నుంచి కూడా ఈ టెంపుల్కి నేను విజిట్ చేస్తూ ఉంటాను. ఒకప్పుడు మనకి పానకం ఇచ్చి దేవుడి నోట్లో పోయమనేవాళ్ళు, ఇప్పుడైతే పూజారి వాళ్ళే పోస్తున్నారు. ఇంకా అక్కడ కూడా దర్శనం చేసుకొని నెక్స్ట్ వీఆర్ నవ్ హెడ్డింగ్ టు చీరాల బీచ్. చీరాల బీచ్ ఈజ్ లైక్ 100 kilometers అవే ఫ్రమ్ విజయవాడ. Guys, I'm introducing a brother, my brother, Bablu. ఇంత నీట్గా పొద్దున్నే స్నానం చేసి రెడీ అయ్యి బొచ్చేసుకొని వచ్చాడనమాట. వాళ్ళ కాలేజ్లో ఫేమస్, కావాలంటే చెక్ చేసుకోండి. శ్రీ చైతన్య హబ్సిగూడ బ్రాంచ్, ఉప్పల్, రామంతపూర్, ఏ బ్రాంచ్ అయినా మనోడే ఫేమస్. ఏ చేప ఎదురుస్తే దాని మిరపకాయ పెట్టి కోసుకొని తినేస్తాడు. ఫుల్ ఫామ్లో ఉన్నాడు మా డాడీ. ఇంకో కిలోమీటర్ ఉంది బీచ్కి, అప్పుడే చేపలు అవి ఇవన్నీ స్టార్ట్ చేసేసిండు. ఫైనల్లీ చీరాలకి అయితే వచ్చేసాము. సో వీఆర్ ఇన్ మేఘనా బీచ్ రిసార్ట్. ఇది నేను నిన్న మొత్తం కూర్చొని చాలా ప్లేసెస్ గురించి చాలా సెర్చ్ చేశాను గూగుల్లో. సీ బ్రీజ్ చూశాను, సీ బ్రీజ్ ఇస్ ద టాప్, బట్ అక్కడ రూమ్స్ లేవంట. అండ్ రివేరాలో అడిగితే మాకు మా బడ్జెట్ కంటే ఎక్కువ చెప్పారనమాట కాస్ట్. అందుకని మేము ఇంకా వేరే అన్ని రీసెర్చ్ చేసి వీ హ్యావ్ ఫైనలీ కమ్ టు దిస్ మేఘనా రిసార్ట్. రిసార్ట్ ఇస్ న్యూ వన్ అనమాట. స్టార్ట్ చేసి 2 months అయిందంట. సో రూమ్స్ అవన్నీ బాగుంటాయి అని చెప్పేసి తీసుకున్నాము. ఇక్కడ స్పెషల్గా స్విమ్మింగ్ పూల్ లాంటివి ఏం లేవు, జస్ట్ రూమ్, ఒక ఏసీ రూము, ఒక చిన్న రెస్టారెంట్ లాంటిది ఉంది. మేము ఇంకా డే అంతా బీచ్లోనే ఉంటాం కాబట్టి ఎక్కువ ఎక్స్పెన్సివ్ కూడా తీసుకోలేదు, జస్ట్ రూమ్ లాగా తీసుకున్నాము. సో నేను మీకు ఇక్కడ ఈ మేఘనా రిసార్ట్ ఎలా ఉందో చూపిస్తాను. ఇది దాటితే బీచే, మనం బీచ్కి తర్వాత వెళ్దాము. సో ఫస్ట్ ఈ గేట్ నుంచి లోపలికి వచ్చేస్తే ఇదంతా కార్ పార్కింగ్ అండ్ ఇది మెయిన్ ఎంట్రన్స్ లోపలికి వెళ్ళడానికి. ఇక్కడ చాలా రూమ్స్ లేవు, గట్టికి కొడితే 15 rooms అలా ఉన్నాయి అంతే. గట్టి కొట్టకపోయినా 25. రిసెప్షన్ గైస్. సో మేము తీసుకున్న రూమ్స్ నెంబర్ 14 and 16. ఇప్పుడు మా భాను అంకుల్ మీకు రూమ్ టూర్ చేసి చూపిస్తాడు. సిట్టింగ్ ఏరియా యాజ్ వెల్ యాజ్ డైనింగ్. ఇక్కడే మేము నైట్ పద్ధతిగా కూర్చొని పప్పన్నం తింటాం అనమాట. తర్వాత ఇక్కడ డబుల్ బెడ్ కాట్,
అండ్ అక్కడ లాస్ట్లో బాత్రూమ్స్ ఇస్ నీట్ అండ్ క్లీన్. కొత్త ప్లేస్ కాబట్టి కొంచెం నీట్గా ఉన్నాయి అన్నీ కూడా. వాష్ బేసిన్ అండ్ ఇది ఏసీ రూమ్. ఇక్కడ టీవీ ఉంది, ఏసీ ఉంది అండ్ ఈ ప్రాపర్టీ మొత్తం ఫ్రీ వైఫై కూడా వాళ్ళు ఇస్తామన్నారు. మేము ఫస్ట్ భయపడ్డాం అనమాట, పైన రేకులు ఉండే ఐరన్వి, సో వేడిగా ఉంటుందేమో అనుకున్నాం. బట్ దాని కింద ఫాల్ సీలింగ్ కూడా ఉంది అండ్ ఏసీ రూమ్ కాబట్టి కొంచెం బాగానే ఉంది అనమాట, చల్లగానే ఉంది. సో ఇప్పుడు నేను బీచ్కి వెళ్తున్నాను అనమాట. సో బీచ్కి ఈ అవుట్ఫిట్ వెళ్తే బాగుంది కదా, సో ఐ విల్ బి చేంజింగ్ మై అవుట్ఫిట్ నా. సో దిస్ ఇస్ మై బీచ్ అవుట్ఫిట్. నాకు నా బర్త్డేకు మా పిన్ని గిఫ్ట్ ఇచ్చింది అనమాట ఈ అవుట్ఫిట్. ఐ ఓర్ ఇట్ టుడే సక్సెస్ఫుల్లీ పిన్ని. సో నవ్ వీఆర్ హెడ్డింగ్ టువర్డ్స్ ద బీచ్. మిట్ట మధ్యాహ్నం అవుతుంది బట్ అయినా సరే వి కాంట్ స్టాప్. మా మమ్మీ వాళ్ళందరూ ఈవినింగ్ వెళ్దామన్నారు బట్ ఐ జస్ట్ కాంట్ వెయిట్. మా అన్నయ్య వాళ్ళు అయితే ఆల్రెడీ వెళ్ళిపోయారు అందరూ. సో నన్ను ఇప్పుడు తేజ అంకుల్ డ్రాప్ చేస్తున్నారు. అంకుల్ అయితే అసలు చీరాలనా గోవానా అని కన్ఫ్యూజ్ అవుతున్నారు జనాలు అంకుల్ని చూసి. సో ఇది మా బీచ్ రిసార్ట్ అనమాట, మేఘనా బీచ్ రిసార్ట్. అండ్ ఇలా వచ్చేస్తే ఇంకా ఇది బీచ్ డైరెక్ట్. చీరాల ఈజ్ అ ఫిషింగ్ ప్లేస్ అనమాట. ఇట్లా పడవలు వేసుకొని వెళ్ళి ఫిషింగ్ చేస్తుంటారు. ఇప్పుడు ఈ సమ్మర్ ఏంటంటే ఫిషింగ్ చేయరంట. సో పడవలన్నీ సముద్రం పక్కన ఇలా పెట్టేశారు. సో 1.5 months తర్వాత ఏవో పూజలు చేసి అప్పుడు ఫిషింగ్కి వెళ్తారంట అందరూ. సో ఈసారి మాకు పెద్దగా ఫిషెస్ కూడా దొరకలేవు అనమాట కొనుక్కుందామంటే. లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఫ్రెష్గా ఫిషెస్ ప్రాన్స్ అవన్నీ కొనుక్కొని వండిపించుకొని మరీ తిన్నాము. సో గాయ్స్ మధ్యాహ్నం మా లంచ్ అయితే అయిపోయింది. సో నవ్ వీఆర్ హెడ్డింగ్ టు ద బీచ్ అగైన్. పెద్దగా ఏం లేదు, గేట్ దాటితే ముంగట బీచే, నడుచుకుంటూ వెళ్ళిపోవడమే. చాలా వేడిగా ఉంది గైస్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే అసలు ఇక్కడ చాలా వేడి ఉంది. ఎక్కువ జనాలు కూడా లేకుండే అనమాట మధ్యాహ్నం టైంలో బీచ్ దగ్గర ఈ వేడి వల్ల. ఇప్పుడైతే స్టైల్గా ఫొటోస్ దిగడాలు అవి ఇవి ఏముండవు గైస్. నేనైతే పోయి డైరెక్ట్ వాటర్లో కూర్చుంటా. ఈ పిల్ల పచ్చ కాదా చూడండి గైస్, ఈ పిల్ల పచ్చ ఆటలన్నీ ఆడుతున్నారు. ఇంకా ఒకరు బీటెక్ సెకండ్ ఇయర్, ఇంకొకరు జాబ్ చేస్తున్నారు. చూడండి గైస్ ఎలా జంప్ చేస్తున్నారు. ఎప్పుడు బాగుపడతారో ఏమో. ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్ వరకు ఎక్కడైనా సరే జనాలు ఉండొచ్చు అనమాట. ఎవరికి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు. అక్కడంతా కూడా జనాలు ఉన్నారు. ఇదేం ఆనందం రా బాబు. గాయస్ మా అన్నయ్య చూడండి ఏం చేస్తున్నాడు. నాస్ట్ ఇచ్చి పెడితే ఇదంతా పెడతా. And then I have taken this unique ride on the beach shore. మా అన్నయ్య ఫస్ట్ టైం ఎలా ఆశ్రిత నేను పే చేస్తా గో ఎక్స్ప్లోర్ ఇట్ అన్నాడు అనమాట. ఇంకా నేను ఒక్క సెకండ్ కూడా వెయిట్ చేయకుండా అది ఎక్కేసా అండ్ ఇట్ వాస్ క్వైట్ ఇంట్రెస్టింగ్ టూ. నేను ఇప్పుడే ఇది ఎక్కాను గైస్. బీచ్ రెంట్ బైక్స్ అని 100 rupees తీసుకున్నారు. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 400 meters తీసుకెళ్ళి మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చారు. 100 rupees తీసుకున్నారు. ఇట్ వాస్ నైస్ ఎక్స్పీరియన్స్. And then my parents and Banu uncle and auntie everybody have joined the beach. మా డాడీ ఏమో మమ్మీని లోపల గుంజుకెళ్ళిపోతున్నాడు. పద మమ్మీ ఏమో భయపడుతూ ఉండే. ఇట్ వాస్ సో ఫన్ విత్ ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద బీచ్ టుగెదర్. చాలా మంచిగా అనిపించింది అక్కడ ఉన్నంతసేపు కూడా. లైక్ వన్స్ వీ గెట్ ఇన్ వీ స్టే దేర్ అట్లీస్ట్ ఫర్ 3 to 4 hours. అసలు కంప్లీట్గా మనసు పూర్తిగా ఎంజాయ్ చేసి బయటకు వస్తాం అనమాట బీచ్ నుంచి. ఆ అలలో కూడా స్విమ్మింగ్ చేసే టాలెంట్ బాను అంకుల్కి మాత్రమే సాధ్యం.
అంకుల్ ఏం చేస్తున్నారు అంకుల్ మీరు? ఒక 2 minutes మా డాడీని ఫోకస్ చేద్దాం, ఎలా ఆడుతున్నాడు ఏంటి అనేది చూద్దాము. మా మమ్మీని పిలుస్తున్నాడు ఫస్ట్ పాయింట్. అమ్మో పప్ప ఎటు వెళ్తాడు? అయ్యా అలా వస్తుంది. లాస్ట్ నేను బీచ్కి వెళ్ళిందంటే గోకర్ణకి. అప్పుడు నేను బీచ్కి వెళ్ళినప్పుడు వీడియో తీయలేదు, అప్పటికి నేను యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు. ఇట్ వాస్ 2.5 years ago. మళ్ళీ వాళ్ళ బీచ్కి వచ్చాను. ఐ జస్ట్ లవ్ బీచెస్ అనమాట. ఏమైంది, అయిపోయిందా? మా మమ్మీ నీట్గా ఉంటుంది గాయస్. ఇక్కడ ఉప్పు వాటర్ మట్టి అంతా చూసి చిరాకు వస్తుంది మా మమ్మీకి. ఇట్స్ 8:04 PM నౌ, అంటే నైట్ 8 అవుతుంది అప్రాక్సిమేట్లీ. చాలామంది జనాలు అయితే వస్తున్నారు ఈ టైంకి. ఫ్రైడే నైట్ కదా, సో చాలామంది వస్తారు. టీఎస్ బండ్లే ఎక్కువ కనిపిస్తున్నాయి ఇక్కడైతే. డిన్నర్ కోసం వీ హ్యావ్ ఆర్డర్డ్ అపోలో ఫిష్ అండ్ ప్రాన్స్ ఫ్రై. ఇక్కడ ఫుడ్ అయితే బాగుంది, టేస్ట్. ప్రైస్ తక్కువ ఉంది అని చెప్పలేం, బట్ వేరే హోటల్స్తో పోలిస్తే, నియర్ బై హోటల్స్తో పోలిస్తే ఇక్కడ ప్రైస్ అయితే తక్కువనే ఉంది. అంటే ఇక్కడ ఒక స్టార్టర్ 300-350 అంటే బయట అది 400 రూపీస్ ఉందన్నమాట. సో మేము ఇక్కడే ఆర్డర్ చేసుకుంటున్నాం అన్నీ. వాళ్ళు మంచిగా రూమ్కి తెచ్చిస్తున్నారు ఆర్డర్ చేసిన ప్రతి ఫుడ్ కూడా. నైట్ అలా మళ్ళీ బయటకు వచ్చాం ఫ్రెండ్స్. బేసిక్గా థమ్స్అప్ తెచ్చుకోవడానికి వెళ్తున్నాము. అలానే వి ఆల్సో హ్యాడ్ ప్రాన్స్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, చపాతీ అండ్ ఫిష్ పులుసు. తోక ముక్క లేదా? ఉంది. ఏయ్ గుడ్ బాయ్. గుడ్ మార్నింగ్ గైస్. ఇట్స్ ద నెక్స్ట్ మార్నింగ్. టైం 6:45 అట్లా అవుతుంది. నో బడీ వోకప్ ఇన్ ద హోల్ ఫ్యామిలీ. మేము 8 members వచ్చామా, మిగతా 7 members పడుకొని ఉన్నారు. ఇంటికి పోయి కూడా వండుకుంటారు కదా, లేపితే లేస్తలేరు ఎవ్వరు. హాయిగా ఏది వేసుకొని పడుకున్నారు. నాకేమో బీచ్ దగ్గరికి వెళ్ళాలని ఉంది. ఐ థాట్ ఆఫ్ క్యాప్చరింగ్ ద సన్ రైజ్, బట్ సన్ రైజ్ కొంచెం ఇటు సైడ్ వచ్చిందనమాట, భూమి మీద నుంచి వచ్చింది. బీచ్ ఇస్ ఓవర్ దట్ సైడ్, అక్కడ బీచ్ ఉంది, బట్ సన్ రైజ్ అనేది ఇక్కడ అయిందనమాట. ఎవరైనా ఒక్కరు లేచినా వెళ్దామని వెయిట్ చేస్తున్నా గాయస్, ఒక్కరు కూడా లేవట్లేరు. నేను ఒక్కదాన్ని వెళ్తేనేమో తిడతాను. ఫైనలీ గైస్, 1/2 hour గట్టిగా టార్చర్ చేసి లేపాక వీళ్ళంతా లేచారు. వీఆర్ హెడ్డింగ్ టువర్డ్స్ ద బీచ్. నిన్న జనాలే లేకుండే, మేమే ఉండే బీచ్లో. ఇప్పుడు మార్నింగ్ 6:50 అవుతుంది. ఎంతమంది జనాలు ఉన్నారు చూడండి. మొత్తం అదంతా కోస్ట్ అంతా జనాలు ఉన్నారు. సాటర్డే మార్నింగ్ అనో మరి ఏంటో తెలీదు. లాట్స్ ఆఫ్ పీపుల్ అరౌండ్. నిన్నైతే అసలు ఇక్కడ అంతా ఎవ్వరు లేకుండే, మేమే ఉండే. Hi guys, my name is Heidi and I'm gonna do video with my sister Ashita. How cute. Please do subscribe and like, share, comment. I like this so much and I want to play more in here. With whom? To Ashita and these two brothers. These two brothers? Okay. But ముగ్గురు మచ్చర్ పైన వాళ్ళు కలిసి గేమ్ ఆడుతున్నారు ఇక్కడ బీచ్లో. నేను ఇక్కడ వీడియో తీస్తున్నా. వీడియో తీయంగా నేను అక్కడ పోయి కూర్చుంటా గైస్. అక్కడ ఇప్పుడే రూమ్ వెకే చేసినాం గైస్ చీరాలలో. లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకున్నాము. వెయిట్ ట్రిప్ అప్పుడే అయిపోలేదు, ఇట్స్ స్టిల్ దేర్. సో వీ విల్ బీ హెడింగ్ టు కోటప్పకొండ టెంపుల్ నా. సో మహారాణి అక్కడ బట్టలతో కలిసి వస్తుంది. ఇప్పుడు వచ్చి ఈవిడ కారు ఎక్కితే కారు స్టార్ట్ అవుతుంది. కోటప్పకొండ ఈజ్ లార్డ్ శివాస్ టెంపుల్ అనమాట. శివుడు ఉంటాడు ఇక్కడ. ఇది ఎత్తైన కొండల మధ్యలో ఉంటుంది అనమాట ఈ టెంపుల్. ఇది చీరాల నుంచి అప్రాక్సిమేట్లీ ఒక 45 kilometers దూరంలో ఉంటుంది. అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ టెంపుల్స్. ఇఫ్ యూ గో టు విజయవాడ ఆర్ చీరాల, యూ హ్యావ్ టు మస్ట్ విజిట్ టు దిస్ ప్లేస్. 15 minutes ఘాట్ రోడ్ జర్నీ ఉంటుంది. అండ్ రోడ్ మొత్తం పెద్ద పెద్ద దేవుడి విగ్రహాలు ఉంటాయి. ఇది గాయస్ కోటప్పకొండ టెంపుల్. మనం కొండ మీద ఉన్నాం ఇప్పుడు. అది టెంపుల్. ఇలా నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట టెంపుల్ దగ్గరికి. పెద్ద నంది.
ఇక్కడ కూడా ఒక ట్విస్ట్ జరిగింది. మేము టెంపుల్కి వెళ్ళేసరికి మెయిన్ డోర్ అనేది క్లోజ్ ఉండే అనమాట టెంపుల్ది. ఇంకా మేము అందరం ఫీల్ అయ్యాము. బట్ తర్వాత తెలిసింది ఏంటంటే పక్కన నుంచి టెంపుల్కి వే ఉంది. సో అలా మేము టెంపుల్కి వెళ్ళేసరికి కరెక్ట్ హారతి టైం ఉండే, మహాహారతి రిసీవ్ చేసుకున్నాం అనమాట దేవుడి దగ్గర. సో ఇక్కడ యాక్చువల్గా పాత కోటేశ్వర స్వామి గుడి, పుట్ట, ఇంకా ధ్యాన మందిరం అన్నీ పైన ఉన్నాయంట. చాలా దూరం ఉంది. గుట్ట అండ్ ఆ గుట్ట పైన కూడా ఒక టెంపుల్ ఉంది. ఇక్కడ కనిపిస్తుంది మీకు. అంత దూరం వరకు వెళ్తారు జనాలు. ఆల్రెడీ మేము ఎంత పైన ఉన్నానో నేను మీకు ఒకసారి చూపిస్తాను. చూడండి, మేము ఆల్మోస్ట్ చుట్టుపక్కల ఉన్న కొండలన్నీ కింద కనిపిస్తున్నాయి. అంత పైన ఉన్నామన్నమాట హైట్లో. అంత హైట్లో ఉందన్నమాట ఈ కోటప్ప కొండ టెంపుల్. ఇది మా సెకండ్ టైం రావడము. ఫస్ట్ టైం అమ్మమ్మ వాళ్ళతో వచ్చాము. దిస్ ఇస్ ద సెకండ్ టైం. ఇది మెయిన్ ఎంట్రన్స్, మనం చూసాం కదా, ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇది క్లోజ్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ పక్క నుంచి కూడా రావచ్చు. ఇదంతా మెట్లు ఉంటాయి పక్క నుంచి రావడానికి. సో ఇట్లా పక్క నుంచి వచ్చి గుడి దర్శనం చేసుకున్నాం. ఇంకా హారతి ఇచ్చేసినాక టెంపుల్ క్లోజ్ చేసేసినారు. వి వర్ సో లక్కీ. మేము ఒక 5 minutes లేట్ వచ్చినా సరే ఇక్కడ ఒక 2 hours వెయిట్ చేయాల్సి వచ్చేది మాకు టెంపుల్ మళ్ళీ ఓపెన్ అయ్యేసరికి. లో కూడా మంచిగా దేవుడి దర్శనం చేసుకొని ఇంకా మేము రిటర్న్ అయినాము. సో ఇట్ వాజ్ అ బేసిక్ 2-day ట్రిప్. బట్ మేము 4 places విజిట్ చేసినాము. ఇంతకీ మీరు నా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నారా? ఇఫ్ నాట్, ప్లీజ్ గో అండ్ సబ్స్క్రైబ్ రైట్ నౌ గైస్. ప్లీజ్, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ. మీరు ఒక్క సబ్స్క్రిప్షన్ చేసుకుంటే ఇట్ మేక్స్ ఎ హ్యూజ్ డిఫరెన్స్ టు మీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.